ने बुला लेके आपको बच्ची बुला लेके हमारा चीज़ा में सब उठा डाली जो हमारा सोना पैसा हमारा ये है तो चुपी कर बोल रहे थे क्या भी नहीं जाओ ले ले चल नहीं जाओ तलाक हो गया खुला हो गया और वो बोल ये करती हैं। हाँ सब झूठे बात बोलती हैं खाली झूठ बोलती हैं। को कौन सी पार्टी वाले लगते हैं आप इतना सब बदला दी हुई है अच्छा आते वरना कौन से पार्टी वाले मालूम नहीं है महीने वाले बुला लेके इनको 15,000 पैसे ले लो तो इसको करीब है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। ये जो कांग्रेस है నిన్న కాంగ్రెస్ పెట్టిన వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు వచ్చేసి మన సిపిఎం వాళ్ళండి ఇది మా భర్తల ఘోరంగా ఇది అన్యాయం జరిగిందని మనం అధికారులు పోతే వాళ్ళు ఆయన వచ్చేసి పెళ్లి చేసుకొని 3 నెలలు 4 నెలలు ఉన్నాడు ఆయన ఆ నుంచి కోయిట్కి వెళ్ళిపోయినాడు ఆయన వచ్చేసి గర్భవతి అయితే వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అత్త దగ్గర తీసుకొని వచ్చి తీసేసినారు బిడ్డ పుట్టినాక బిడ్డ ఒక గంటలో చచ్చిపోయినారు చచ్చిపోతానే వాళ్ళు నువ్వు బిడ్డకు చంపేసినావు అని చెప్పి కొట్లాడి వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ అమ్మ దగ్గరనే ఇడిచిపెట్టేసినారు ఎన్నోసార్లు పోయినాము ఇంటికాడికి పోయినా కానీ వాళ్ళు తలుపు తీయడం లే ఆ నుంచి వీళ్ళు 2-3 పోతే వాళ్ళు పోతే దానికి వచ్చి తరిమేసినారు మేము ఆడబిడ్డ వాళ్ళం కదా అని చెప్పి వాళ్ళు కొంత మితపడి మన అల్లుడు వచ్చినాక మాట్లాడదాం లేదని ఇంటికి తీసుకొని వచ్చినారు వచ్చినాకనే ఆయన 2 సంవత్సరాల తర్వాత వచ్చినాడు ఆయన అల్లుడు నాయన చచ్చిపోయినారు చచ్చిపోతే వాళ్ళ బామార్తి మసీద్లో వచ్చి చూసి ఏం బాగున్నావా నమస్కారం అంటే బాగున్నానని చెప్పి ఇంటికి పోయి టికెట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ కోయిట్కి వెళ్ళిపోయినాడు అనమాట వెళ్ళిపోతే 6 సంవత్సరాలు వెళ్ళిపోయి 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయినాడు మళ్ళీ 4వ సంవత్సరం జరుగుతుంది 4 సంవత్సరాలు అయితే ఉన్నది పోయి కూడా ఇప్పుడు దాకా అతను ఏమి జవాబు చెప్పడం లే 10 పైసలు కూడా ఇవ్వడం లే పాపకు వచ్చేసి ఇంట్లో తీసుకోవడం లే పాప ఇంటికా దగ్గర పోతే నీ తలాగ్ అయిపోయింది నీకు ఏది సులా అయిపోయింది నువ్వు వీడికి రాగాకు నీ మొగుడితో మాట్లాడుకు నీ మొగుడితో అడుగు ఏం చెప్తాడు నువ్వు అని చెప్పి ఇది చేసినాము ఆ నుంచి మహిళా మండలికి పోయినాము మహిళా మండలికి పోతే ఆయన వచ్చేసి ఏమేమో వచ్చి మాట్లాడింది చేసింది కొన్ని రోజుల తర్వాత మన కళ్ళనే ఇది చేస్తాం న్యాయం చేస్తా అది చేస్తా ఇది చేస్తానని చెప్పి ఇంటికి పోయి మళ్ళీ ఏమైందో ఏమో వాళ్ళ పక్కనే మాట్లాడుతూ ఉన్నారు ఆయన అది ఏం తీసుకునింది వాళ్ళు ఏమి ఇచ్చినారు ఏం చేసినారు మనకు తెలియదు ఆ మహిళా మండలం ఆయన వచ్చేసి ఇట్లా చేస్తున్నది మనకు ఇది చేస్తా ఉన్నాం అలా దువా చేస్తా ఉన్నా ఆయనకు వచ్చేసి మా మడతలకు న్యాయం చేసి పెట్టుకొని ఏం న్యాయమే కావాలి న్యాయం అంటే ఆయనకు భర్తకు వాళ్ళకు ఒప్పించండి ఆయన తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి ఆయనకు వచ్చేసి అమ్మ లేదు నాన్న లేడు ఆయన వచ్చేసి అమ్మ ఉన్నది ఆయన అమ్మకు వచ్చేసి వాళ్ళు కూడా ఏదో వాళ్ళు ఇచ్చింది తిని ఉండాల్సిందేది కానీ వాళ్ళకి మటుకు ఎవరు సపోర్ట్ కూడా లేరు ఎవరో మన కళ్ళ మన అటాటి వాళ్ళు మన సంబంధం ఇచ్చిన వాళ్ళు ఇచ్చి ఇప్పుడు దాని సంసారం జరుగుతాడు పార్టీ గురించి మనకు ఏ పార్టీ గురించి మనకు సపోర్టు లేదు మేము పోలేదు మనకు ఎవరు లేరు అల్లా తరపు నుంచి మనం దువా చేస్తా ఉన్నాము న్యాయం చేసి పెట్టుమని న్యాయం కావాలా మాకు ఇది ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళే తీసుకొని పోయి ఇంట్లో వచ్చేసి వాళ్ళు జహర్ ఇచ్చిన సామాన్లన్నీ అమ్ముకుంటా ఉన్నారు అమ్ముకుంటా ఉంటే ఒకరికి వచ్చేసి ఫోటో ఎత్తుకొని వచ్చి అయ్యా మీ సామాన్ అమ్మేస్తూ ఉన్నారు ఇట్లా అని చెప్పి పోయి చూస్తే వాళ్ళు ఇచ్చిన సామాన్ మటుకు తీసుకొని పోయిన బండికి మటుకు అంతా ఫోటో వీడియో చూసుకొని తీసుకొని వచ్చినాము వచ్చినాక మీ సామాన్కి అంతా అమ్మేసినాము ఏం చేసుకుంటావు చేసుకోకు అని చెప్పినారు ఆ నుంచి 2 times పోలీస్ స్టేషన్ కూడా పోయి రిపోర్ట్ ఇచ్చినాము ఇచ్చేస్తే మనం మాట్లాడదాంలే మనం వస్తాంలే సీఎస్ లేదు ఇలా అని చెప్పేసి మనం గట్టి చెప్పి వచ్చేసినాము వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చేసి సిపిఎం వాళ్ళు ఎవరు అంట తీసుకొని వచ్చి వాళ్ళు సిపిఎం అనే వాళ్ళు కమిటీ తీసుకొని వచ్చి ప్రెస్ పెట్టి వాళ్ళ తరఫు నుంచి మనకు ఇది చేసినారు మనకు ఏ పార్టీ ఇది లేదు మనకు ఎలాంటి ఇది లేదు ఆయన వచ్చిన నష్టం ఉండాలి కాబట్టి ఆయన వచ్చేది వాళ్ళ జీవితం కాబట్టి వాళ్ళు ఆయన తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మొబైల్కి ఒప్పించాలని నేను కోరుతున్నాను ఈ నియమం వాళ్ళని ఎత్తుకొని పోతా ఉండేది ఈ వీడియోలు ఉన్నాయి ఏ బండి ఉండేది ఏ సామాన్లు తీసుకొని పోయింది ఏ ఇంటికి తీసుకొని పోయింది కూడా చూసినాము చూసి వచ్చి ఇట్లా చెప్పినాము
ఇప్పుడు ఇంటికి తీసుకొని పోతే వాళ్ళు తీసుకోవడం లేదన్నమాట. కొట్లాడుతూ ఉంటే మనము తరపు నుంచి ఇంటికి పోయి మనము ఇట్లా అంటే ఒక తలుపు తీస్తాను మా అమ్మాయి పోయి ఆ మరదలు పోయి ఆ ఇంట్లో ఉన్నారు. వాళ్ళకు అన్నం ఇవ్వడం లేదు, ఎలాంటి వసతి లేదు ఆ ఇంట్లో. అమ్మాయి ఇంటి నుంచి అన్నము అంతా వాళ్ళే పంపిస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా టార్చర్ చేస్తూ ఉన్నారు. నీకేం చేస్తాము నువ్వు ఉండు, ఈయనే నీకేం చేస్తాము నువ్వు ఉంటే ఉండు చూడు నీకేం చేస్తాము అని భయపడిస్తూ ఉన్నారు, టార్చర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరనే ఉండాలి. వాళ్ళకి కావాల్సింటే మనకు ఒక వాళ్ళ బంగారం మన దగ్గర ఉండాలని చెప్పి ఒకరు ఖాజీ దగ్గర కూడా ఒప్పుకున్నారు. వాళ్ళే చెప్పినారు ఖాజీకి బంగారం అంతా మన దగ్గరనే ఉండాలని సాక్ష్యం కూడా ఉండాలి. ఇట్లా జరుగుతూ ఉండాలి. దయచేసి మేము కోరుకుంటా ఉన్నాము, న్యాయం చేసి పెట్టాలని, న్యాయం చేయండి అని. ఎలాంటి మనము చెప్పలేము. మనము వాళ్ళ సహాయకుడు గారు తీసుకొని పోయి ఆయన మీరు ఎవరు అంటే ఆధార్ కార్డు గురించి వచ్చినామంటే అప్పుడు తెలుపు చేసినారు. తెలుపు తీస్తానే ఆయన పోయి లోపల కూర్చునింది. ఏదైనా ఉంటే కన్నా సాక్ష్యం తీసుకురామనండి. ఈ ఫింగర్ ప్రింట్ ఉన్నా కానీ ఆమె దెబ్బలు తగిలినా కానీ మనం ఏం కడుపు కన్నం తినలే, మన అమ్మ నాన్నది ఆమెకు ఎందుకు కొడతాం మేము పోయి, మేము సంసారం చేసుకోవాలని తీసుకొని పోయి విడిచిపెట్టాము. ఒక ఆడబిడ్డ 3 4 ఎప్పుడన్నా కొడతాదా? వాళ్ళు ఇంట్లో వచ్చేసి 2 వాళ్ళ కూతుళ్ళు ఉండాలి. ఇది అంతా వచ్చేసి వాళ్ళ 2 కూతుళ్ళే చేస్తూ ఉండేది. ఇది వచ్చేసి ఈ ఘోరంగా జరుగుతూ ఉండేది. వాళ్ళు 2 కూతుళ్ళు ఉన్నారు, ఆయనకు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పోయి 6 సంవత్సరాల నుంచి ఒక పైసా కూడా ఇవ్వలే మనకు. ఆ అమ్మాయికి ఒక పైసా ఇవ్వలే, ఒక 1000 రూపాయలు కూడా ఖర్చు అనేది పంపించలే. ಅವರು బంగారు అంటే అదే వీళ్ళు బంగారు తాకట్టు పెట్టుకొని వాళ్ళు తీసుకొని వచ్చిన అప్పుడు కూడా డెలివరీ కూడా డబ్బులు పంపించలే. ఆ పెద్ద కూతురు చిన్న భర్త ఏదో పోలీస్ రెస్కోలో పనిచేస్తాడంట. ఆయన వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చేసి ఇది ఆర్సిపిఎంలో వచ్చేసి నంబర్ అంట. ఆ సారికి ఆయన పిలుస్తాను నేను, ఆయన తరపు నుంచి నేను అని సారిగా భయపడిస్తూ ఉన్నాడు. మనకు గవర్నమెంట్ నుంచి ఎలాంటిది ఇదే లేదు, ఏ పార్టీ నుంచి నేను ఇదే లేదు. ముక్కన్నా ఆడ ఏమైనా జరిగి ఉంటే మనం బాధ్యత దానికి. మనం ఆడిపోయి చూడండి, నాకు న్యాయం చేసుకుంటాం. ఇది బిస్మిల్లా నగర్లో జరిగిన పంచాయతీకి తీసుకొని తస్లీము, ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ, రవిశంకర్ రెడ్డి అన్నగారు వీళ్ళందరూ కూర్చొని పార్టీ గురించి చెప్తున్నారు. కానీ ఆడ మహిళా సంఘంకి నేను పెద్ద అని వచ్చి ఆమె మహిళలకి సహాయం చేయకుండా అక్కడికి వచ్చి మా పార్టీ కార్యకర్తల్ని అందరినీ తీసుకొని ఏం చెప్తుందంటే మన్సూర్ అలీ అని చెప్తుంది, ఖాదర్ భాష అని చెప్తుంది, మేడం గురించి చెప్తుంది. అంతా మీరు ఏముందో ఏం జరిగింది అక్కడ మీరు కనుక్కొని వీళ్ళ పేర్లని ఎత్తాలి. ఇంట్లో జరిగే విషయాలను తీసుకొని మీరు పార్టీని మధ్యలో తీసుకొని వస్తే ఇది మంచి పద్ధతి కాదు. మీరందరూ ఏం జరిగింది అక్కడ అని కనుక్కోండి ముందు. అసలు మీరు వచ్చింది అక్కడికి మహిళ అని చెప్పి మహిళకు సహాయం చేయకుండా ఇదంతా ఇది చేస్తున్నారు. మీరు డబ్బుల కోసం మీరు డబ్బులు తీసుకొని వీళ్ళకు వెళ్ళి మగపిల్లల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఆడపిల్లకు సపోర్ట్ చేయకుండా మీరందరూ ఆ పాపకు బయటికి ఇడుస్తున్నారు, రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఆ పాపకి ఒక ఆడపాప, ఆమె కూడా మొగుడు కావాలి అంటాన్ని. అత్త వాళ్ళు ఇంటికి వెళ్తాను 6 సంవత్సరాల నుంచి వాళ్ళ మొగుడు రాకపోయినా కానీ నాకు అత్త ఇల్లు కావాలి అని ఆ అమ్మాయి వెళ్ళింది. కానీ మీరు అక్కడ రివర్స్ చేస్తున్నారు. ఆడ ఉండే వాళ్ళందరూ మేమంతా వీధిలో వాళ్ళమే, మేము పార్టీ తరఫున పోలేదు. మా మేడం వాళ్ళైనా కానీ మా పార్టీ కార్యకర్తలైనా కానీ ఎవరైనా కానీ దీనికి సపోర్ట్ చేయరు. ఇట్లాంటి పనులన్నీ చేస్తే మా మేడం కూడా మనకు సపోర్ట్ చేయరు, తీసివేసేస్తారు పార్టీలో నుంచి. సార్కి మీరు ఈ పంచాయతీ ఆ పంచాయతీ అని మీరందరూ కలిసి పార్టీ అని పార్టీ గురించి చెప్పొద్దండి దయచేసి. మీరందరూ ఈ తస్లీం అనే ఆమెకు పోలీసు వాళ్ళ మీదకి వీళ్ళ మేడం వాళ్ళ మీదకైనా కానీ ఎవరికైనా కానీ ఎవరి గురించైనా నువ్వు చెప్పాలంటే ముందు తెలుసుకొని మాట్లాడు. ఎవరి గురించి మేము మాట్లాడుతున్నామని, మన దగ్గర మైక్ ఉంది మనం మాట్లాడుతున్నామని మీరు ఏదంటే అది వాగితే ఒప్పుకునేది ఉండదు. అసలు మన్సూర్ అలీ ఖాన్ అయినా కానీ ఖాదర్ భాష అయినా కానీ ఎవరైనా కానీ వీధిలో ఉన్నారు కాబట్టి నలుగురిలో ఏమన్నా పోయే దారిలో ఎవరైనా కానీ చెప్తారు. మీరు దానికి పార్టీ అని చెప్తే మంచిది కాదు. ఇది
ఏం జరిగింది అక్కడ చూసుకోండి. ముందు వాళ్ళ అమ్మ వాళ్ళే వచ్చి మీకు ఏం చెప్తున్నారు ఇక్కడ వినండి. ముందు న్యూస్ ఏం జరిగిందో అది తెలుసుకొని చెప్పండి. సార్కి పార్టీ మేడము అని చెప్పొద్దండి దయచేసి. వాళ్ళు